నేను డాక్టర్ శ్రీకాంత్ అండి. ఎండీ అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ వన్ హాస్పిటల్ నుంచి. మేము మాట్లాడబోతున్న పేషెంటు సాయిబి పేషెంట్ 62 ఇయర్స్ 62 సంవత్సరాల ఫీమేల్ పేషెంట్ చెస్ట్ పెయిన్ తోటి మనకు శుక్రవారం రోజు వచ్చింది. వచ్చిన రోజు మనం ఎవాల్యుయేట్ చేస్తే మనకు గుండెకి అటాక్ అయినట్టు యాంట్రోవల్ ఎంఐన్ లాగా వచ్చింది. అది కూడా లేట్ ప్రజెంటేషన్లో వచ్చారు. ఆ రోజు ఎవాల్యుయేషన్లో మనకు పేషెంట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నట్టు కూడా తెలిసింది. డబ్ల్యూబీసీ కౌంట్ కూడా చాలా ఎక్కువ ఉండింది. దానివల్ల మనం ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకొని ఆరోగ్యశ్రీలోనే ఆమెని యాంజియోకి నెక్స్ట్ తర్వాత దాంట్లో ఏమైనా బయటపడితే దాన్ని బట్టి ట్రీట్ చేద్దామన్నట్టుగా అడ్మిట్ చేసుకున్నాము. ఆ ట్రీట్మెంట్ చేసే క్రమంలో ఆమెకి బ్లీడింగ్ అవ్వడాలు ఇలాంటివి జరిగితే కూడా దానికి సంబంధించిన గైనకాలజిస్ట్ వాళ్ళతో కూడా సంబంధించిన సేవలు కూడా ఇచ్చేసాం ఆ పేషెంట్కి. ట్రీట్మెంట్ కూడా డీల్ చేసాం. తర్వాత యాంజియో చేసిన తర్వాత దాంట్లో మనకు ఒక వెజిల్ బ్లాక్ ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది యాంజియోలో. ఇమీడియట్గా మళ్ళీ ఆరోగ్యశ్రీ క్లియరెన్స్ పెట్టుకొని దాన్ని ఇవాళ మేము ఆపరేట్ చేయడం జరిగింది. స్టంట్ కూడా వేసాం. తర్వాత ఏమైందంటే ఆ షిఫ్ట్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్తో కూడా వైటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత సడన్గా పేషెంట్కి సింకోపోలేడు అంటే కళ్ళు తిరిగినట్టు అవుతుందని చెప్పేసి సడన్గా అన్రెస్పాన్స్ కూడా అయిపోయింది. ఆ టైంలో ఇమీడియట్గా చేయాల్సిన ఏవైతే ఎమర్జెన్సీ సిపిఆర్ రిసెస్టేషన్స్ ఉంటాయో గైడ్లైన్స్ ప్రకారంగా అన్నీ చేసి పేషెంట్ రివర్ట్ కూడా చేయగలిగిన మొదటిసారి అటాక్ అయినప్పుడు. తర్వాత మేము చేసిన రివర్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా తీసిన ఈసీజీలో కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా అంటే ఇప్పుడు ఏదైతే అటాక్ మనం మొన్న ఫ్రైడే అనుకున్నామో అది కాకుండా మళ్ళీ ఫ్రెష్ అటాక్ లాగా గుండెకి వచ్చింది అనమాట. అదే ఆల్రెడీ ఆ ఈసీజీ చేంజెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది విషయం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఇమ్మీడియట్గా బ్యాడ్ అయిన విషయాన్ని తర్వాత మళ్ళీ మనం చేసిన ఈ సిపిఆర్ వల్ల బయటపడ్డ విషయాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంత సమయానికి మేబీ ఆమె పెద్ద మనిషి అవ్వడం అంటే 62 సంవత్సరాల వయసు ఉండడము, బీబీ పేషెంట్ అవ్వడము, రీసెంట్ ఫ్రెష్ గుండె అటాక్ కూడా జరగడము, ఇన్ఫెక్షన్తో ఉండడం ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే గుండె స్ట్రెస్కి లోనైనట్టుంది. ఈవెన్ ఆమె పంపింగ్ కెపాసిటీ కూడా గుండె పంపింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఆ రెండో అటాక్కి తట్టుకోలేకపోయింది. మళ్ళీ రీఅటాక్ అయింది. రీఅటాక్ అయిన తర్వాత చేసిన సిపిఆర్ దీంట్లో రిసెస్టేషన్లో పేషెంట్ని మనం కాపాడలేకపోయాం. మేము చేయగలిగే ప్రయత్నం మేము చేయగలిగాం. బట్ ఐస్ ఫ్యాక్టర్ కానీ ఆమెకున్న ఇబ్బందుల వల్ల కానీ మనం గుండెని రికవర్ చేయలేకపోయాం అన్నమాట. ఆ విధంగా జరిగింది. బ్లీడింగ్ కాదు, బ్లీడింగ్ ఆమె కంప్లైంట్ ఏంటంటే పీవీ బ్లీడింగ్ అంటే మనకు ఫిమేల్స్ వాళ్ళ సంబంధించిన డాట్స్ లాగా అట్లా కనబడుతుందంటే డౌట్ ఉండకుండా చెక్ చేయించాం. అందుకని మనం ఈ 4 days గ్యాప్ ఇచ్చి మనం ముందుకెళ్ళాం. పేషెంట్ అన్ని రకాలుగా స్టెబిలైజ్ చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ని ఆ కంప్లైంట్ కూడా మేడం సైడ్ నుంచి అయితే ఏం లేదు. ఎందుకంటే స్కాన్ చేయించాం అల్ట్రాసౌండ్ కూడా, అది కూడా నార్మల్ ఇచ్చారు. దాంట్లో ఇబ్బంది అయినట్టుగా ఏం రాలేదు. ఆమె చెప్పిన కంప్లైంట్కి మనం అడ్రస్ చేసి కన్సల్టేషన్ తీసుకున్నాం మేడం దగ్గర నుంచి. సార్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే మనకు ఎమర్జెన్సీ ఎప్పుడైతే మనకు పేషెంట్ బ్యాడ్ అయిందని అనుకున్నామో ఆ బ్యాడ్ అయినప్పుడు మనం చేసిన ఎమర్జెన్సీ థింగ్స్ ఏవైతే ఉంటాయో మనం కిట్ మెయింటైన్ చేస్తాం ఐసీయూలో. అది ఆరోగ్యశ్రీ అయినా క్యాష్ పేషెంట్ అయినా ఏ పేషెంట్ అయినా. సో దాని ఏంటంటే ఎమర్జెన్సీలో యూజ్ చేసినప్పుడు ఏంటంటే రీప్లేస్ చేయించేటప్పుడు ఏంటంటే కేర్ ఆఫ్ సో అండ్ సో పేషెంట్ది కాబట్టి తెలిసి ఉండాలి కాబట్టి ఆ పర్టికులర్ పేషెంట్ అటెండర్స్కి ఆ మెడిసిన్స్ అన్ని రాసిచ్చి ఎమర్జెన్సీలో యూజ్ చేసిన డ్రగ్స్ కాబట్టి రీప్లేస్ చేయమని చెప్తాం. దాన్ని పే చేయడం ఇది అనేది వాళ్ళు కల్పిస్తున్న విషయాలు. కాకపోతే మనం రీప్లేస్ చేస్తుంటే సో అండ్ సో పేషెంట్ యూజ్ చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పేషెంట్కి లేదంటే అక్కడ ఉన్నాయని ఎమర్జెన్సీ కేసులే ఉంటాయి కాబట్టి ఏది బ్యాడ్ అయినా మళ్ళీ యూజ్ చేసేలా ఉండేలాగా దాన్ని కొంచెం డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తారని జరిగింది. అయితే ఆపరేషన్ కాదు, ఎమర్జెన్సీ రీసెస్టేషన్ కిట్ అంటాం. ఒక గుండె సడన్గా అయినప్పుడు ఇంజెక్షన్స్ కావచ్చు, బీపీ పెంచడం కావాల్సిన ఇంజెక్షన్స్ కావచ్చు, మనం ట్యూబ్ వేయాలంటే ఒకవేళ పేషెంట్కి ఆక్సిజన్ అందించడం కోసం వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చినా దానికి సంబంధించిన ట్యూబల్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఆ కిట్లో ఉంటాయి. సో ఎమర్జెన్సీ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం చేసాం. లేదు సార్, యాక్చువల్గా ఒకటే వెజిల్ బ్లాక్ ఉంది సార్. ఇంకొకటి ఒకవేళ అవసరం అయితే ఇంకో దగ్గర కూడా సార్ చూసిన దాంట్లో నారోయింగ్ ఉంది కాబట్టి ఒకవేళ తప్పని పరిస్థితి వస్తే రెండో స్టంట్ కూడా వేయాల్సి వస్తుంది. బట్ మొదటి స్టంట్తో సక్సెస్ అయ్యి ఫ్లో మంచిగా ఉంటే అవసరం లేదనే విషయం చెప్పాం సార్. చెప్పే స్టంటింగ్కి వెళ్ళారు సార్. మొదటి తీయగానే ఫ్లో మంచిగా ఉంది కాబట్టి సార్ కూడా రెండోది అవసరం లేదు, మొదటి దాంతో సరిపోయిందంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత. ఐఎమ్ డాక్టర్ గోవింద్ జాదవ్ ఫ్రమ్ కార్డియాలజిస్ట్ వన్ హాస్పిటల్. A SIB patient presented with acute anterior wall MI, late presentations, more than 2 days, late presentation of that. On presentation, the total count is around 27,000 is there. And heart function is very low. Low means less than 50%. Ejection, severe dysfunction was there. So after stabilization, patient was taken for angiogram. Angiogram showing a lady is totally 100% occlusion, mid LED 100% occlusion. So advice to vessel stenting. LED to stent, but after during procedure sometimes we don't know in down how much block is there. Only a small block is there, a large block is there, depending upon you have to plan according to. But after stenting the patient was stable, but after that suddenly patient has syncopal attack, then started resuscitation and all, then after suddenly patient has arrest. నా పేరు ప్రవీణ్ అండి, నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్ వన్ హాస్పిటల్. సో మన దగ్గర ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు మన దగ్గర పేషెంట్ అడ్మిట్ అయిన ఫ్రైడే రోజు
సో లేట్ ప్రజెంటేషన్ వల్ల ఏమంటే గుండెకి రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల గుండె ఆల్రెడీ వీక్ అయిపోయింది. ఆ కండిషన్లో మన దగ్గరకు వచ్చింది. సో మనం హ్యుమానిటీ బేసిస్లో అయినా వాళ్ళకన్నా ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉండడం వల్ల, సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్న విషయం, వాళ్ళకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువ ఉండడం వల్ల మనం ఆరోగ్యశ్రీ సేవల కిందనే ఫ్రీగా అడ్మిషన్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినాం. సో తర్వాత పరీక్షలు చేసిన దాంట్లో రక్త పరీక్షలలో ఇన్ఫెక్షన్ అనేది 27,000 చిల్లర ఉండడము, అండ్ దాంతోపాటు హైపర్ టెన్షన్, గుండె స్కాన్ చేసిన దాంట్లో కూడా ఎల్వి ఫంక్షన్ అనేది 37%కి పడిపోవడం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా మేము రిస్క్ తీసుకొని పేషెంట్కి బెనిఫిట్ అవుతే మంచి ప్రాణం కాపాడగలుగుతామన్న ఉద్దేశంతో అడ్మిషన్ ప్రాసెస్ చేసి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తాం. సో దాంట్లో నెక్స్ట్ భాగంలో ట్రీట్మెంట్ భాగంలో యాంజియోగ్రామ్ అనేది నెక్స్ట్ మ్యాండేటరీ. సో దానికోసం చేద్దాం అనుకునే దానికి కూడా ఆమె కొన్నిసార్లు ఏమైందంటే ఆమెకి మన ఫీమేల్స్కి కొన్నిసార్లు నెలసరి ఉంటుంది. సో అలా ఏమైనా మనకి దానికి బ్లీడింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో గైనకాలజిస్ట్ని కూడా మనం చూపిస్తే మేడం వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించారు, దానికి సంబంధించి బాగానే ఉందన్నారు, యాంజియోగ్రామ్ చేసుకుని ఉన్నామని చేశాం. సో సార్ చెప్పినట్టు ఒక వెజిల్ అనేది బ్లాక్ అయింది, దాంట్లో 2 స్టంట్లు పడే అవకాశం ఉందన్నట్టు మనం అనుకొని అప్లై చేసాము. స్టంట్ పర్మిషన్ వచ్చింది, స్టంట్ వేసాం. తర్వాత ఫ్లో వచ్చింది, యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఐసీకి షిఫ్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే మనకి స్టంట్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎట్లా హార్ట్ అటాక్ ఏ నిమిషం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చెప్పే పరిస్థితి ఉండదు. సో ఆ ఉద్దేశంలో సడన్గా ఆమెకు కళ్ళు తిరగడం, సడన్గా ఆక్సిజన్ పడిపోవడం, పల్స్ పడిపోవడం ఇవన్నీ చూసి ఇమీడియట్గా మనకి గైడ్లైన్స్ ప్రకారం సిపిఆర్, వెంటిలేటర్ పెట్టడం ఇవన్నీ చేసినాక కొన్ని సైకిళ్ళకి ఆమె మళ్ళీ పల్స్ అనేది వచ్చింది. ఆ పల్స్ వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఈసీజీ చేంజెస్ చూస్తే మళ్ళీ కొత్త వెజిల్ ఏదైతే హార్ట్ భాగంలో మేజర్గా మనం 3 రక్తనాళాలు ఉంటాయి, ఇప్పుడు వచ్చిన రక్తనాళం కాకుండా వేరే రక్తనాళానికి బ్లాక్ చేంజెస్ అనేటివి వచ్చినాయి. సో అది కూడా 3 సార్లు పేషెంట్ అటెండెంట్ని పిలిచినాము. ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు పిలిచినాము, తర్వాత సెకండ్ టైం రివైవ్ అయ్యి అంటే మళ్ళీ కొత్త అటాక్ లాగా వచ్చినప్పుడు పిలిచి చూపించినాము. అండ్ అది చూసిన తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే ఇది ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు చెప్పలేము కాబట్టి మేమైతే కావాల్సిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నామని. ఆ క్రమంలో ఎందుకంటే మనకు ఐసీయూలో ఒక డ్రగ్స్ అనేది లిమిటెడ్ పెట్టుకోగలుగుతాం. సో రీసెస్టేషన్ చేసింది ఆల్మోస్ట్ 1.5 hour పైన చేసాం. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని ఇంజెక్షన్స్ ఎవ్రీ 3 minutesకి ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చుకోవాలి. సో అంత స్టాక్ మన దగ్గర ఉండదు కాబట్టి, సో ఈ స్టాక్ అంటే మన దగ్గర ఉన్న క్వాంటిటీ అయిపోతున్నది కానీ వాళ్ళకి స్లిప్ రాసిచ్చి మీరు అవి రీప్లేస్ తెచ్చుకోండి, ఎందుకంటే ఏదైనా పేషెంట్కే ఇస్తాం, మనం పేషెంట్కి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కాబట్టి. సో అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి ఫార్మసీకి వెళ్ళి తీసుకున్నారు. బట్ వాళ్ళైతే ఏది క్లెయిమ్ చేస్తున్నా అది మనం కరెక్ట్ కాదని, ఎందుకంటే మనం ఇచ్చింది ఆరోగ్యశ్రీలో ఫ్రీ సర్వీస్, మనం వాళ్ళ హెల్ప్ చేయడానికి అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేశాము. ఈవెన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ఎల్వి ఫంక్షన్ బాగాలేకపోయినా కానీ ఇవన్నీ చేశాం. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా అటెండర్స్ కూడా ఏంటంటే మేము చెప్పేది పరిస్థితి బాగాలేదని 3rd time కూడా చెప్పిన తర్వాత ఆమె ప్రాణం ఎంత చేసినా కూడా ప్రాణం నిలబడలేకపోయింది. సో అలాంటి సమయంలో మేము ఏంటంటే చూపిద్దామని అనుకున్న సమయంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిలిస్తే కూడా అటెండర్స్ ఎవరు రావడానికి దగ్గర రాలేదు, ఈవెన్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సో ఆ సమయంలో మా మేనేజ్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేశాము, ఎందుకంటే వాళ్ళు కూడా డాక్టర్స్ మీదకి కొందరికి మా స్టాఫ్ మీదకి సెక్యూరిటీని డాక్టర్స్ మీదని మేనేజ్మెంట్ వాళ్ళ మీద ఈవెన్ నా మీద కూడా రావడం జరిగింది. సో అలాంటి టైంలో మనం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మేము అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కండిషన్ పేషెంట్ని చూపించాము. అప్పుడు వాళ్ళ అటెండర్స్ వచ్చి డీటెయిల్స్ అన్నీ చూపించి తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయో డెత్ సర్టిఫికేట్ కానీ అవన్నీ చేసి సో పోలీసులకి బాడీ అనేది హ్యాండ్ ఓవర్ చేశాను. సరే, ఇప్పుడు పేషెంట్ అటెండర్ వల్ల ఆరోపణలు ఏంటంటే చనిపోయిన విషయం చెప్పలేదు, అయినా మళ్ళీ మందులు తెప్పిస్తున్నారు, జ్యూసో ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు. అదే అండి, ఇప్పుడు మన హాస్పిటల్లో మొత్తం సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది. సో పేషెంట్ సడన్గా బ్యాడ్ అయినప్పుడు తర్వాత రీసెస్టేట్ అంటే కొన్ని సైకిల్ చేసిన తర్వాత మళ్ళీ పల్స్ రావడం, అది కౌన్సిలింగ్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ బ్యాడ్ అయిందన్న విషయాన్ని కూడా మళ్ళీ పిలిచి చూపించినాము. ప్రతిదీ కౌన్సిలింగ్ మేము సీసీ కెమెరా అండరే ఉంటుంది. సో అవన్నీ మనకి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే మనం ముందైతే ఇందాక నేను చెప్పినట్టు మన దగ్గర లిమిటెడ్ డ్రగ్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ డ్రగ్స్ అనేది ఎందుకంటే టీమ్ అంతా ఆల్మోస్ట్ ఒక 10 members నర్సింగ్ స్టాఫ్, 3 డాక్టర్స్, అందరం స్టాఫ్ అక్కడే ఉన్నాం. సో ఇవన్నీ డ్రగ్స్ తెచ్చుకోవడానికి మన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి తెచ్చుకొని చెప్పాను. అప్పటి నుండి మళ్ళీ వాళ్ళు లోపలికి రాలేదు.
సో మేము ఈవెన్ డెత్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ అంటే లైక్ పల్స్ రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. సో ముందుకు రాకుండా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన వాడికి మీరు డ్రగ్స్ రాసి ఇచ్చిండ్రు అన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. సో మన హాస్పిటల్లో మోర్ దెన్ 10 to 15 అరౌండ్ పీపుల్ ఆరోగ్యశ్రీ కిందనే ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా ఇలాంటి జబ్బులతో వచ్చిన వాళ్ళే, మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ వెళ్తుందో ఈ అమ్మకు కూడా అలానే ట్రీట్మెంట్ ఇచ్చాం. కానీ దాన్ని పేషెంట్ అటెండర్స్ లేదంటే వాళ్ళ బంధువుల దాన్ని తప్పుగా అర్థం చేసుకొని అలా మాట్లాడుతున్నారు. లేదండి, రిపోర్ట్స్ ఇవ్వకపోతే యాంజియోగ్రామ్, స్టంట్ ఇవన్నీ జరగవు కదా. మనం యాంజియోగ్రామ్ అయిపోయింది, స్టంట్ కూడా అయిపోయింది, అండ్ దాన్ని మనం గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని చేసేది. సో వాళ్ళకి పర్మిషన్ లేకుండా సైన్ మనం తీసుకున్నాం. ప్రతిదానికి కన్సర్న్ ఫామ్ అంటే ఒక ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ సర్జరీ చేసేటప్పుడు కానీ సైన్ తీసుకుంటాం. ఆ సైన్ తీసుకొని మనం గవర్నమెంట్కి అప్లై చేసుకున్నాం, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చి ఇన్ని డేస్ అవుతుంది. సో ఎవరు కామ్గా ఉండరు. మనకి లేదండి, అది తప్పు. అట్లా లేదా, అది అట్లా లేదండి. లేదండి, ఆమెకి స్టంట్కి కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అంటే మీరైనా నేనైనా నా ఫ్యామిలీ మీరైనా మనం హార్ట్ స్ట్రోక్ వస్తే అది ఎంత ఖర్చుతో కూడుకున్నది, దానికి ఎంత ప్రెషర్ ఉంటుంది అనేది తెలుసు. సో 30,000 మేము ఛార్జ్ చేసినాం అనేది తప్పు. స్టంట్ ఫెయిల్ అవ్వడు కానీ ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేదంటే కాంప్లికేషన్స్ లాగా అనుకోవచ్చు. మనం కొన్నిసార్లు ఏంటంటే వెజిల్ వేసిన తర్వాత ఇమీడియట్గా స్పాజంలోకి వెళ్ళిపోతుంది, ఆ రక్తనాళం మూసుకుపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు స్టంట్ కూడా మూసుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రిస్క్కి సంబంధించి మేము కౌన్సిలింగ్ యాంజియోగ్రామ్లో చెప్తాము, స్టంట్ వేసే ముందు కూడా చెప్తాం. సో మన హాస్పిటల్లో మీరు అన్న ప్రకారం ఓకే, మనకి లైఫ్ అనేది ఎవరికైనా యావరేజ్ లైఫ్ 70 years. ప్రతి మనిషి మనం కాపాడలేము. ప్రతి మనిషి మనం కాపాడితే వాళ్ళందరికీ లైఫ్ అంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండగలుగుతుంది. వాళ్ళ వయసు రీత్యా కానీ వాళ్ళ ఆహార అలవాట్లు కావచ్చు, వాళ్ళకున్న ప్రీవియస్ జబ్బులు కావచ్చు, లేదంటే క్రానిక్ డిసీజెస్ కావచ్చు, అలాంటి అన్నిటికీ మనం ప్రతిసారి మంచి చేసి పంపలేము. సో అలాంటి సమయంలో పేషెంట్ మంచిగా అయి ఉండే వాళ్ళు ఉంటారు, చనిపోయే వాళ్ళు ఉంటారు. సో అదే తప్ప అట్లా అయ్యేది ఉంటే ఇంతవరకు మనకి ఇంతమంది పేషెంట్కి మనం సర్వీస్ ఇవ్వలేదు. సార్ పేషెంట్ చెప్పేది ఇక్కడ చాలా రోజుల మీద వస్తారు అట, కానీ వాళ్ళకి ఎలాంటి డిసీజ్ తగ్గట్లేదు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఆపరేషన్ చేసినట్టు అన్ని చేసినట్టు. ఓకే, సో మీరే అంటున్నారు సార్ మన దగ్గరికి చాలాసార్లు వచ్చిండ్రు అయినా తగ్గట్లే అంటున్నారు. సో మేము అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని సెంటర్లలో కొన్ని సర్వీసెస్ ఇవ్వగలుగుతాం, కొన్ని ఇవ్వలేము. కొన్ని మన దగ్గర కావు అనుకున్న వాటికి ఏంటంటే మీరు హయ్యర్ సెంటర్కి వెళ్ళండి అన్న ఆప్షన్ ఇస్తాం. సో అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నారేమో, అదొక ఆప్షన్ అయి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా వాళ్ళు మన దగ్గర తగ్గట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఈ డాక్టర్ దగ్గర పోతే నాకు మంచిగా కావట్లేదు అంటే నేను ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలని వాళ్ళు చూజ్ చేసుకోవడానికి చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో అట్లా వాళ్ళకి మేము ప్రతిసారి హయ్యర్ సెంటర్కి కానీ బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనే దానికి కానీ, ఎందుకంటే కొన్ని పరీక్షలు ఇక్కడ హైదరాబాద్లో లేదంటే ఢిల్లీకి పంపాల్సి వస్తే అట్లాంటి పరీక్షలు ఉంటాయి. అలాంటివి మేము చేయలేని సమయంలో కొంతమందికి కావాల్సిన ట్రీట్మెంట్ అందకపోవచ్చు. మేబీ దానివల్ల వాళ్ళు ఏమన్నా అట్లా అనుకుని ఉండొచ్చు. అదే మీరే ఫాలోఅప్ 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి రమ్మని చెప్తున్నారట, వాళ్ళు హాస్పిటల్ కొట్టుకుంటారని ఎవరు లేకపోతే చెప్పేసి అదే అంటే మీరు ఎలాంటి అంటే హయ్యర్ సెంటర్ పంపలేదు, మీరే హయ్యర్ సెంటర్ పంపడం మా చేతిలో అవసరం లేదండి. మేము వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది ఇండివిజువల్ చాయిస్, మనం ఆపడానికి ఆప్షన్ లేదు. వాళ్ళ ఇండివిజువల్ చాయిస్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళకున్న కాంటాక్ట్స్ కావచ్చు, ఏదైనా డెసిజన్ తీసుకొని ఈవెన్ గవర్నమెంట్లు కూడా చాలా పెద్ద సెంటర్లు వచ్చినాయి. వరంగల్ ఎంజిఎం వచ్చింది, ఇంత సెంటర్లు వచ్చినాయి. మన దగ్గర ప్రైవేట్లో చేసుకోలేని పక్షాన్ని ఉంటే వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళైనా అక్కడ నుండే హయ్యర్ సెంటర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మేము చాలా కేసెస్ ఏం చేస్తామంటే నిమ్స్కి పంపిస్తాం, ఎందుకంటే చాలామంది ఆర్థిక స్తోమత అందరూ పెట్టుకోలేరు కాబట్టి. కొన్ని ప్రైవేట్లో చేసుకోగలుగుతారు, కొందరు చేసుకోరన్న దాని మీద నిమ్స్కి మేము చాలా కేసెస్ కూడా పంపిస్తాం. సరే, ఇప్పుడు మృతురాలి బంధువులు స్టాప్ పైన దాడి చేసారు, కొన్ని ఐటమ్ డ్యామేజ్ చేసినట్టు వాళ్ళేమో చేయలేదు అంటున్నారు, మరి ఏమో చేసినట్టు. సో మేము చేసాము చేయలేదనేది మీరు బయట వెళ్తే మా టీవీ అక్కడ ఉంది, అక్కడ డ్యామేజ్ అయ్యింది. సో దానికి కావాల్సిన సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. సో మీడియా సమావేశం అయిన తర్వాత మేము ఆ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాం.